గురుగారు, అపిత కుచాంబవ స్తవం ఎవరు రచించారు? ఈ స్తోత్ర పారాయణ చేయటం వలన కలిగే ప్రయోజనం ఏమిటి? అప్పయ్య స్వామి దీక్షితుల వారు మహాతపశక్తి సంపన్నుడు. అద్వైత సిద్ధాంతాన్ని అద్భుతంగా ప్రజలకు అందించినటువంటి మహాపండితుడు. ఆయన తపశ్శక్తి ఎంత గొప్పది అంటే, వారికి విపరీతమైనటువంటి కడుపు నొప్పి వస్తుండేది. ప్రతినిత్యము అనుష్ఠానం లేందే అన్నపానాదులను స్వీకరించినటువంటి ఆ మహానుభావుడు విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ అనుష్ఠానం ఎలా చేయాలని ఆలోచించి ఒక తుండుగుడ్డని దగ్గర పెట్టుకొని ముందర ధ్యానంలో కూర్చునేవారు. ఆయన ధ్యానం చేస్తూ ఉంటే ఆ తుండగుడ్డ అలా పైకి లేస్తూ ఉండేది. శిష్యులు ఒకరోజు అడిగారు, స్వామి ఏమిటి విచిత్రం అంటే, నా కడుపు నొప్పిని ఆ తుండుగుడ్డలోకి ప్రసరింపజేసి నేను ధ్యానం చేసుకున్నాను. నా ధ్యానం అయిన తర్వాత అది ఎలాగూ నా ప్రారంధంగా అనుభవింపక తప్పదు అంటూ తన బాధను తన తపశ్శక్తి ద్వారా వేరే జడ పదార్థంలోకి ప్రసరింప చేయగలిగినటువంటి మహాతపశ్శక్తి సంపన్నుడు ఆ స్వామి. వారు ఒకసారి అరుణాచలం వచ్చారు. విపరీతమైనటువంటి జ్వరంతో బాధపడుతున్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అపీత కుచాంబను ఆయన స్తోత్రంతో ధ్యానం చేశారు. ఆవిర్భవ క్షణవపీత కుచే పురస్తాత్ అంబజ్వరేణ మమ తనుతాపితస్య ఏన త్వదంఘ్రి రుచిజాల సుధా ప్రవాహే మగ్నస్తదైవ తనుతాం అముంచజేయాం. తల్లి, విపరీతమైన విషజ్వరంతో బాధపడుతున్నానమ్మా. ఈ జ్వరాన్ని పోగొట్టి నీ దివ్యమంగళ విగ్రహాన్ని ఆరాధిస్తూ తరించేటువంటి అవకాశం నాకు కల్పించమంటూ అద్భుతమైన ఈ స్తోత్రాన్ని వారు ప్రపంచానికి అందించారు. అందుకే ఈ అపీత కుచాంబ స్తవాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వారు ఎలాంటి విషజ్వరం నుంచైనా విముక్తి పొందగలుగుతారు. ప్రత్యక్షంగా నిరూపణ ఆ అప్పయ్య స్వామి దీక్షితుల వారి జీవితంలోనే మనకు కనపడుతూ ఉంది. కనుక శబ్దానికి అద్భుతమైనటువంటి మాహాత్మ్యము ఉన్నది. కనుక ఆ శబ్దాన్ని మంత్రంగా, స్తోత్రంగా పారాయణ చేస్తూ అనేకమైన బాధలను తొలగించుకునేటువంటి ఉపాయం ఆర్షవాంగ్మయం మనకు అందించిన నేపథ్యంలో ఈ స్తోత్రాలను పారాయణ చేస్తూ స్వస్థతను పొందుతూ ఆరోగ్యంగా, ఆనందంగా అభ్యుదయ పథంలో ముందుకు నడిచే ప్రయత్నం చేద్దాం. నారాయణీయాన్ని పారాయణ చేస్తే రోగాలు పోతాయి. విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తే విషజ్వరాలు పోతాయి. పురుష సూక్తాన్ని పారాయణ చేస్తే షుగర్ వ్యాధి తగ్గుతుంది. ఇలా అనేకమైన స్తోత్రములను ఋషులు ప్రజాబాహుళ్యం ఆరోగ్యంగా ఉండటం కోసం సమాజానికి అందించారు. వాటిని విశ్వసించి అధ్యయనం చేస్తూ, అభ్యాసం చేస్తూ ఆనందంగా జీవితాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం.